హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇంటర్ కోర్స్ తర్వాత లెగ్స్ పైకి పెట్టి హెడ్ కిందకి పెట్టి పడుకోవాలా, లేదు ఐయుఐ చేసిన తర్వాత లెగ్స్ అప్ సైడ్ పెట్టి హెడ్ కిందకి పెట్టి పడుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. సో అది అసలు అట్లా మనం లెగ్స్ పైకి పెట్టి హెడ్ కిందకి పెట్టి అలా జిమ్నాస్టిక్స్ అలాంటివి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే స్పర్మ్స్కి దానికి ఓన్ మొటిలిటీ ఉంటుంది. సో దానికి ఏంటంటే స్పర్మ్స్కి లోపల డిపాజిట్ అయిన తర్వాత, వెజైనాలో డిపాజిట్ అయిన తర్వాత, సో దాని యొక్క ఇంటెన్సిక్ మొటిలిటీ అంటాము. అంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దానికి ఉంటుంది కాబట్టి మనకేంటి గ్రావిటీ అంటే మనం ఎందుకు పెడతాము, వై యు ఆర్ కీపింగ్ విత్ దట్ అంటే హెడ్ ఎండ్ కనుక పైకి వెళ్తే, లెగ్స్ కనుక పైకి వెళ్తే అలా జారుతాయి స్పర్మ్స్ గ్రావిటీకి అన్నట్టు చాలా మంది పెడతారు. బట్ స్పర్మ్స్కి ఓన్ మొటిలిటీ ఉంటుంది కాబట్టి అలా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ అవ్వదు. అలానే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలా మంది లెగ్స్ పైకి పెట్టి హెడ్ కిందకి పెట్టడం కూడా చూశాను. సో ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి ఒక కాంపాక్టెడ్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకేమి కింద పడిపోవడం అలాంటివి ఏమీ జరగవు. సో నో నీడ్ ఫర్ దీస్ జిమ్నాస్టిక్ ప్రొసీజర్స్. థ్యాంక్ యూ.